వైకాపా పార్టీ మాదిగలకు సంబంధించి వ్యతిరేకమైనటువంటి పార్టీ అని చెప్పేసి వైకాపా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి జోసెఫ్ కుమార్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్నటి రోజున ఆయన ఈ యొక్క పార్టీకి సంబంధించి కావచ్చు ఇవి మాట్లాడుకుంటూ వస్తే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి వైకాపా పార్టీలో మాదిగలకు న్యాయం జరగట్లేదని చెప్పేసి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోలేదు. అడిగినప్పటికీ కూడా సరైన సమాధానం చెప్పలేదని చెప్పేసి ఆ పార్టీ కార్యదర్శి జోసెఫ్ కుమార్ గారు చెప్పుకుంటూ ఆ పార్టీలో సరైన గుర్తింపు రాలేదు, నాకు పదవి ఇవ్వలేదని అనేక రకమైన వ్యాఖ్యలు చేసి రాజీనామా చేశారు. మొత్తంగా ఈయన రాజీనామా పట్ల కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మీరే ఉంటారు? ఏదైనా ఒక పార్టీ ఖచ్చితంగా కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ అంశం పైనైనా. ఒక అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ వైపు అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వైసీపీ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈ వర్గీకరణ విషయంలో వైఖరి ఏంటి అనే దాని మీద ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారా, అనుకూలంగా ఉన్నారా దాని మీద స్పష్టత రాలేదు. ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేసిన జోసెఫ్ కుమార్ అనే అతను మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి. అతను మన పార్టీ వైఖరి ఏంది, ఏం చేయాలి అంటే పార్టీ వెళ్ళినప్పుడు నాయకులు అడిగినప్పుడు ప్రజలు ఎస్సీ వర్గానికి దళిత వర్గానికి సంబంధించిన నాయకులు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాలన్నప్పుడు నీకెందుకు అవన్నీ మేము చూసుకుంటాం, నీకు సంబంధం లేదన్నట్టుగా అతనితో వ్యాఖ్యానించడంతో అతను నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా, నేను వైసీపీలో ఉండడం వల్ల వైసీపీలో నాకు న్యాయం జరగదు, మాదిగలకు న్యాయం జరగదు, వైసీపీ మాదిక వ్యతిరేక పార్టీ అనే దాని మీద అతను బయటికి వెళ్ళడం జరిగింది. అయితే అతను జోసెఫ్ కుమార్ ఒక్కడే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ప్రధానంగా వక్తలలో దాని గురించి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. ఎస్సీ వర్గీకరణను మేము చేస్తున్నాం, దీనికి కట్టుబడి ఉన్నాం, ఇలాంటి వ్యాఖ్యలు ప్రతి పార్టీ చేస్తుంటుంది ఈరోజు. కాబట్టి ఆ సందర్భంలో ఈ లోకల్ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ బయట ప్రసంగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు దాని గురించి అక్కడ ఉండే వ్యక్తులు ప్రశ్నిస్తుంటారు. మీ పార్టీ వైఖరి ఏంది ఇప్పటివరకు చెప్పలేదు, మీరు అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? ఒకవేళ అనుకూలంగా ఉంటే దాన్ని చెప్పొచ్చు. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళ వ్యతిరేకిస్తే ఎవరు దానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఏది చేయకుండా ఉన్నట్టయితే పార్టీ నాయకులు ఏ విధంగా పార్టీలో కొనసాగుతారు అనే దానికి ఎగ్జాంపుల్గానే మనం జోసెఫ్ కుమార్ను చూడొచ్చు. మరి ఇప్పటికే ఈ యొక్క కొంతమంది మాదిగలు ఎవరైతే ఉన్నారో వైకాపా పార్టీకి సంబంధించి వాళ్ళ నిర్ణయం చెప్పుకొని బయటకు రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవరైతే వైసీపీలో కొనసాగుతున్నారో కొంతమంది మాది వర్గానికి చెందినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరి వైకాపా పార్టీతో కొనసాగే అవకాశం ఉంటుందంటారు లేదా? వైఖరి తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా ఏంటంటే వాళ్ళకు తమ వర్గానికి సంబంధించిన ప్రయోజనాలు ఏ విధంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది 35 ఏళ్ల పోరాటానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. వర్గీకరణ న్యాయసమ్మతమే, వర్గీకరణ ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల పాటు దాన్ని అమలు చేయడం జరిగింది. ABCD వర్గాలుగా అమలు చేయడం జరిగింది. ఆ సమయంలో చాలామంది మాదిగలు లబ్ధి పొందడం జరిగింది, చాలామంది ఉద్యోగాలు కూడా పొందడం జరిగింది. వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఏంటంటే 70 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న కాలంలో ఎన్ని ఉద్యోగాలైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలైతే మేము 55 సంవత్సరాల కాలంలో పొందగలిగాం, కేవలం ఈ 3 ఏళ్ల కాలంలోనే అన్ని ఉద్యోగాలు పొందగలిగాం. అంటే 47 స్వాతంత్రం వచ్చిన తర్వాత 2000 వరకు ఎస్సీ వర్గీకరణ లేదు. దాదాపు 53 సంవత్సరాల కాలం పాటు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మాకు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన ఈ 3-4 ఏళ్ల కాలంలోనే అన్ని ఉద్యోగాలు పొందగలిగామని చెప్పి వాళ్ళ లెక్కలతో సహా చూపించడం జరిగింది. అంటే మాకు అన్యాయం జరిగింది, ఈ కోటాకు సంబంధించిన 15% కోటా కేవలం మాల వర్గానికి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్తున్నారు, మేము చదువులో వెనుకబడిపోవడం వల్ల, మేము ఊరికి దూరంగా ఉండడం వల్ల మాకు రిజర్వేషన్ ఫలాలు అందట్లేదని చెప్పి వాళ్ళు 30 ఏళ్ల పోరాట ఫలితంగా వాళ్ళకు సుప్రీంకోర్టు న్యాయమైందే రిజర్వేషన్స్ అమలు చేయవచ్చు అని చెప్పి ఒక తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ వేయడానికి కారణం ఏంటంటే ఏ వర్గాన్ని, దాదాపు 59 ఉపకులాలు ఉన్న సందర్భంలో ఏ వర్గాన్ని ఏ కేటగిరీలో చేర్చాలనే దాని మీద ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్కి సంబంధించి ముఖ్యంగా
చూసుకున్నట్టయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాలల జనాభా మాదిగల జనాభా దాదాపు సమానము. ఎక్కువ తక్కువ కొందరు మాదిగలు మేము ఎక్కువ ఉన్నామంటారు, మాలలు మేము ఎక్కువ ఉన్నాం. మొత్తానికైతే అత్యధిక జనాభా కలిగిన మాల మాదిగలు, మిగతా అన్ని చిన్న చిన్న ఉపకులాలు ఉండడం జరిగింది. ఏ వర్గాన్ని ఎందులో కేటాయించాలి, మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే ఏబీసీ 3 వర్గాలుగా విభజించడం జరిగింది. అందులో ఏ కేటగిరీకి 1%, బికి 9%, సికి 5% ఇట్లా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ జనాభా ఆధారంగా అక్కడ ఏ విధంగా కేటాయించాలనేది కమిషన్ ఏర్పాటు జరిగింది. అయితే ఈ సమయంలో వైసీపీ పార్టీ తమ వైఖరిని చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది కూడా క్రిస్టియానిటీ ఉన్న సందర్భాన్ని మనం చూడొచ్చు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, తను కూడా క్రిస్టియన్ కాబట్టి ఆ విధంగా మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మాదిగలు ఆ విధంగా ఆరోపిస్తూ బయటికి వెళ్ళినట్టయితే మాదిగలు పార్టీలో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.